అఖండ గోదావరి పుష్కరాలు 2027ను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి పుష్కరాల ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్ ఆధ్వర్యంలో 6 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కరాల ఏర్పాట్లు, భక్తులకు మౌలిక వసతులు, భద్రత, పారిశుధ్యం, వైద్య సేవలు, పర్యాటక అభివృద్ధి, సర్క్యూట్ టూరిజం, హోమ్ స్టేలు తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గోదావరి తీర ప్రాంతాల్లో 5 ప్రధాన ఘాట్లను అన్ని వసతులతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అలాగే గోదావరి కాలువల వెంబడి 9 మండలాల్లో 82 సి కేటగిరీ ఘాట్లను గుర్తించినట్లు చెప్పారు. ఘాట్ల వద్ద త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వైద్య సేవలు, పారిశుధ్యం, పార్కింగ్, రహదారులు, బారికేడింగ్ వంటి సౌకర్యాలను ముందుగానే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రహదారులు, భవనాల శాఖ అధికారులు ఘాట్లకు వెళ్లే మార్గాలను పరిశీలించి అవసరమైన మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రౌడ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్, పార్కింగ్, అత్యవసర సేవల ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పుష్కరాలను జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు, చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ సర్క్యూట్ టూరిజం అభివృద్ధి చేయాలని, భక్తుల బస కోసం హోమ్ స్టేలను ప్రోత్సహించాలని తెలిపారు. ఘాట్ల వద్ద ప్రాథమిక వైద్య కేంద్రాలు, అంబులెన్సులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి శాఖ కాల పరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి పనుల పురోగతిని నిరంతరం సమీక్షించాలని కలెక్టర్ సూచించారు. భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక అనుభూతి కల్పించడమే లక్ష్యంగా ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్, జెడ్పీ సిఇఓ వివిఎస్ లక్ష్మణ్ రావు, ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఈ మహ్మద్ అబ్దుల్ మతిన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత, జలవనరుల శాఖ ఇంజనీర్లు, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. Sir, mainly sir, these are the major departments, sir. In the consideration of any department to సంబంధించిన ముఖ్య అంశాలు ఇంక్లూడ్ చేయడం జరిగింది సార్. Sir, briefly to mention, sir, last time ఒక ప్రోగ్రామ్ గురించి చెప్పారు సార్. పుష్కరాలు కలిపి వస్తుంది. నేను కూడా నా లెక్క ప్రకారం బేస్డ్ ఆన్ లాస్ట్ పుష్కరం కానీ సబ్సిక్వెంట్ గా జరిగిన కుంభమేళ అవన్నీ తీసుకొని అప్రాక్సిమేట్లీ మనకు నెక్స్ట్ ఇయర్ పుష్కరాల టైంలో ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దానిలో కూడా పీక్ డే ఎక్కువ మంది వస్తారంటే ఒక అంచనా వేయమని చెప్పారు సార్. బేస్డ్ ఆన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ పీపుల్. దాన్ని బేస్ చేసుకుని సార్ మనం ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఒక లాస్ట్ టైం 45 days కూడా వచ్చింది. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 10 crore వరకు 8 to 10 crore టోటల్ నెంబర్ ఆఫ్ కిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అవకాశం ఉంటుంది సార్. అది స్టార్టింగ్ డే ఒకటి ఉంటుంది, ఎండింగ్ డే ఉంటుంది, ఇన్ బిట్వీన్ ఒక అమావాస్య వస్తుంది, అలాగే 2 హాలిడేస్ సాటర్డే సండే వస్తుంది, అమావాస్య వస్తుంది, అలాగే ఫస్ట్ డే లాస్ట్ డే. సో దీస్ ఆర్ ది 4 likely days where there can be peak సార్. అది కూడా ఎగ్జాక్ట్లీ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ అండ్ పోలవరం జిల్లాలో కూడా కొన్ని ఘాట్స్ ఉన్నాయి. రూరల్ ప్రాంతంలో ఎలాంగ్ గోదావరిలో ఘాట్స్ ఉన్నాయి కాబట్టి అన్ని చోట్ల కూడా స్నానాలు జరుగుతాయి సార్. వీళ్ళు ఎక్సిస్టింగ్ మనకు 259 ఘాట్స్ ఉన్నాయి సార్. లాస్ట్ టైం ఇచ్చిన హౌ టు ప్రాపర్లీ మేక్ యూస్ ఆఫ్ దిస్ ఒకేషన్ టు కనెక్ట్ విత్ ది హిస్టరీ, కల్చర్, సాంప్రదాయాలు అన్నింటితో కనెక్ట్ చేయమని చెప్పారు. దానికి ఏమైనా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో వ్యసన ముక్త భారత్ భారీ బైక్ ర్యాలీ. మత్తు పదార్థాలు, వివిధ రకాల వ్యసనాల నుంచి యువతను కాపాడి వ్యసన ముక్త సమాజాన్ని నిర్మించడమే తమ లక్ష్యమన్న బ్రహ్మకుమారి రజనీ దీది.
అఖండ గోదావరి పుష్కరాలు 2027ను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయండి. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ తో తనకు ఎటువంటి సంబంధం లేదు, కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ వైఎస్ఆర్సీపీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.